హాయ్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ పికిల్ అండి. చాలా సింపుల్గా ఎక్కువ నెలలు నిల్వ ఉండేటట్టు ఈజీ ప్రాసెస్లో చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి ముందుగా మనకి మసాలా కావాలి కదండి. దానికోసం ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా. కొంచెం షాజీరా, జీలకర్ర, అలాగే యాలకులు, లవంగాలు, మిరియాలు, నల్ల యాలకులు, చెక్క, అలాగే సొంటే చిన్న ముక్క కూడా తీసుకొని ఫస్ట్ వీటిని మనం చిన్న మిక్సీ జార్లోని మిక్సీ వేసుకోవాలండి. వీటిని రోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా వేసుకున్న వాటిలోని నేను ధనియాలు లేవని చెప్పి ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ అందులో పసుపు కూడా కొంచెం మిక్స్ అయి ఉన్నది. 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇది 1/2 కిలోకి చికెన్ కోసం. ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి. జస్ట్ మరీ కోర్సులా కాకుండా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి నేను. చిన్న చిన్న పీసులు అయితేనే బాగుంటుంది. మనకి పికెళ్ళకు పెద్ద పెద్ద చికెన్ కర్రీలోని రైస్లోని ఉండేటట్టు కాకుండా చిన్న పీసులు అయితేనే బాగుంటుంది. నీచు వాసన రాకుండా ఉండడానికి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని వాటర్ లేకుండా డ్రై అయినంత వరకు వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వస్తుంది. వీటిలోనే మనకి మ్యాక్సిమం ఒక 50 to 60% కుక్ అయిపోతుందండి. వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా. వాటర్ లేకుండా మాత్రం ఇది బాగా మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ ఏమి లేకుండా కుక్ చేసుకున్నాం కదా. వీటిని సపరేట్ చేసేసుకుందాం ప్యాన్ నుంచి. అదే ప్యాన్లో మనకి చికెన్ పికిల్కి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 కిలో ఆయిల్ పడుతుందండి దీనికి. 5 to 6 నిమ్మకాయలు పడుతున్నాయి దీనికి. పికిల్ ఏమీ లేకుండా మనం లెమన్ మొత్తం వాటర్తో తీసేసుకోవాలండి. స్క్వీజ్ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా తొందరగానే అయిపోతుందండి. ప్రాసెస్ చాలా సింపులే. మనకి గరం మసాలా కూడా రెడీగా ఉన్నా బాగానే ఉంటుంది. దీంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఫ్రెష్ది అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదేంటి చికెన్ ఫ్రై చేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనుకోకండి. నేను చికెను వేరేగా ఫ్రై చేసుకుంటున్నాను. పికిల్కి మాత్రం ఇది సపరేట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా కొత్తగా నేను చికెన్ పికిల్ అండ్ మటన్ది, ప్రాన్ది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఫ్యూచర్లో తొందరగానే అది స్టార్ట్ చేస్తాం. సో అందుకని చెప్పి నేను 2 సపరేట్గా చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే నా నెంబర్ తెలుసుంటే వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ చెప్తాను. నేను వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను ఈ చికెన్ని డీప్ ఫ్రై చేస్తున్నానండి. మరీ క్రిస్పీగా చేసుకోకూడదండి. అప్పుడు క్రిస్పీగా చేసేసుకుంటే ఏమవుతుందంటే మన పికిల్ నిల్వ ఉండే టైంకి ఇంకా గట్టిగా అయిపోతుందండి. హార్డ్గా అయిపోతాయి పీసెస్. అందుకని చెప్పి మరి ఎక్కువ కుక్ చేయకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు కుక్ చేసుకోవాలి. అంటే వాటర్ లేకుండా, ఆల్రెడీ మనం వాటర్ లేకుండా చేసాం కాబట్టి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అంతే. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి స్లో ఫ్లేమ్ వరకు పెట్టుకొని దాన్ని ఆల్రెడీ కుక్ చేస్తున్నాను. ఇవి కూడా డీప్ ఫ్రై చేస్తాం కదండి. జస్ట్ కలర్ టర్న్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో వేసుకొని ఇంకొక 1 minute అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కుక్ చేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. దానికి మసాలా బాగా పడుతుందని చెప్పి అలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందులో కారము, ఇంకా ఉప్పు, రెడీ చేసుకున్న గరం మసాలా వేసుకోవాలండి.
అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఉప్పు కారం ఎక్కువైతే మళ్ళీ తగ్గించలేము కదా. సో అందుకని ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని తర్వాత మనకు సరిపోకపోతే నెక్స్ట్ డే కూడా కలుపుకోవచ్చండి, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. నేను మిక్సీ చేసిన పౌడర్ మొత్తం వేయలేదండి, ఒక 2.5 స్పూన్లు మాత్రమే వేసాను. 1/2 కిలోకి సరిపోతుంది అది. ఇలా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి లెమన్ జ్యూస్, ఆ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే, లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ సరిపోలేనట్టుందండి, మళ్ళీ సాల్ట్ కూడా అందులో వేసాను, కారం కూడా వేసానండి. మనకి నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు, ఆయిల్ సరిపోకపోయినా అలాగే ఉప్పు కారం కూడా సరిపోకపోయినా నెక్స్ట్ డే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇందులోకి రిఫైన్ ఆయిల్ మాత్రమే వేసానండి, పల్లి ఆయిల్ నువ్వుల నూనె ఏమీ యూజ్ చేయలేదు. పల్లి ఆయిల్ కంటే చికెన్ మిగిలికి నార్మల్ ఆయిల్ లేదంటే నువ్వుల నూనె బాగుంటుందండి. పల్లి ఆయిల్ అంత టేస్ట్గా అనిపించదు, జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. అంతే అండి, ఇది 4 to 5 months వరకు డెఫినెట్గా నిల్వ ఉంటుంది, ట్రై చేయండి.